నమస్తే, వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ ఆసియా మారూఫ్ మరియు కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఆత్మకూరు పట్టణాన్ని మొత్తం 28 వార్డులుగా విభజించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆత్మకూరు పట్టణం గ్రేడ్ 2 విభాగంలో ఉన్నందున మొదట్లో ఉన్న 24 వార్డుల స్థానంలో ఇప్పుడు మొత్తం 28 వార్డులుగా విభజించారు. ఈ 28 వార్డులకు సంబంధించిన హద్దుల విషయంలో కౌన్సిల్ సభ్యులు అభ్యంతరాలు తెలపడంతో మున్సిపల్ చైర్పర్సన్ ఆసియా మారూఫ్ ఈ తీర్మానాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు మనం చేసింది ఓన్లీ స్ట్రెంత్ ప్రకారం బౌండరీ ఫిక్సెస్ లిమిట్ చేసాం. ఇప్పుడు మీరు బౌండరీస్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మాత్రమే. దాంట్లో రేపు పొద్దున మేము ఓటర్ లిస్ట్ సబ్మిట్ చేసినప్పుడు ఇంకా మీకు ఓటర్స్ ఓన్లీ ఇప్పుడు మనకు చేయవలసింది ఇప్పుడు మనకు 35,534 ఓటర్లు వచ్చినారు. దాని ప్రకారం మనకు ఈ స్ట్రెంత్ బట్టి బై 28 వార్డులు చేసి మనకు 1269 ఓటర్లు వస్తాయి ప్రతి ఈచ్ వార్డుకి. అంటే ఎక్కువ ఓన్లీ స్ట్రెంత్ డిసిషన్ కొరకే మనం ఈ కౌన్సిల్ పెట్టినది. ఎక్కువ తక్కువ ఉంటుంది. రేపు మనం ఓటర్ లిస్ట్ ఇంకా పబ్లిష్ చేయలే, ఓన్లీ స్ట్రెంత్ మాత్రం అప్రాక్సిమేట్ డిసైడ్ చేసినాం. రేపు పొద్దున ఓటర్ లిస్ట్ ఏమైనా భార్య పడితే ఎక్కువ తక్కువ అవతలుతలు ఉండే కానీ మనం చేసుకోవచ్చు. అది మెయిన్ స్ట్రెంత్ కొరకు అనమాట. స్ట్రెంత్ బ్లాక్ వైస్ కరెక్ట్ ఉన్నాయి. బ్లాక్ వైస్ కరెక్ట్ ఉన్నాయి. వెళ్దామా సార్? ఇప్పుడు ఇప్పుడే కరెక్ట్ చేస్తాం. చూసుకోండి ఏదంటే మీకు చెప్పండి. చూసినాం కాబట్టి చెప్తున్నాం వెళ్దామా. ఇప్పుడు ప్రజలు చూడండి, ఇప్పుడు చూడండి, పాతలు వదిలేయండి. 17-25 కి పడమరా 9వ వార్డు డోర్ నెంబర్ 17-25 పడమరాకి ఏ వార్డు ఉంది అన్ని మెన్షన్ చేసినాం రండి. చెప్పండి, నాకు చెప్పండి సార్. నేను చెప్పింది నాకు అర్థమైంది. డీలిమిటేషన్ చేశారు. ఇప్పుడు ఏదైనా అభ్యంతరం ఉంటే రిటర్న్ రాసి ఇవ్వండి, చెక్ చేస్తాను. నేనేంది రాసి ఇచ్చేది మీకు? రాసి ఇవ్వాలి అంతే. నేను సార్ ప్రజాప్రతినిధిని మీటింగ్ లో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మీరు రిటర్న్ రాసి ఇవ్వండి. మీటింగ్ లో ఇప్పుడు చెప్తున్నా కదా సార్ నేను. మీరు ఏ విధంగా పెట్టారు? 17-25 పడమర ఏ వార్డు ఉంది? వార్డ్ నెంబర్ 9 17-25 డోర్ నెంబర్ పడమరకి ఏ వార్డు ఉంది? ఉంది కదా, ఇక్కడ వార్డు అని ఉంది, రెండో వార్డు అని ఉంది. ఇది ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఇంతవరకు కింద ఒక వార్డు, తర్వాత ఇక్కడ నుంచి ఇంతవరకు రెండో వార్డు ఎవరు డిసైడ్ చేస్తారు? ఆల్రెడీ పాత వార్డులే మనము టోటల్స్ స్ట్రెంత్ సెట్ చేసుకుంటూ రావాలి సార్, అంతే ఏం లేదు. బ్లాక్ వైజ్ గానే చేస్తాం, మనమే చేస్తాం సార్. అవసరం లేదా? లేదా ఇచ్చాం కదా. ప్రజలకు అభ్యంతరాలు ఉంటే పెట్టండి. మీరు ఒక మంచి అండి, ప్రజాప్రతినిధులు కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే, కౌన్సిలర్లు కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే అని పేపర్ల మీద రాసిస్తాము. మళ్ళీ మీటింగ్ అవసరం మీటింగ్ లో మీరు ఆమోదించుకోండి. మన అవసరమే లేనప్పుడు మీటింగ్ ఏం చేస్తున్నా ఏ వాళ్ళకు తెలియదు. ఎట్లా చేస్తున్నా మీ ఇష్టం. ఏదో ఇంట్లో 4 గంటల మంది లాభంతో చేస్తున్నారా? ఒకటి సార్, పార్టీ ఏదైనా కానీ రాజకీయంతో ఇక్కడ సంబంధం లేదు. కానీ ఓటర్లు బాధపడకూడదు. ఎంత బాధపడుతున్నారంటే, ఒక బ్లాక్ ఇప్పుడు ఈ సందు ఒక వార్డులో ఉంటుంది, పక్క సందు వేరే వార్డు, సేమ్ బ్లాక్ 24. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1-1 ఉంటుంది డోర్ నెంబర్ స్టార్టింగ్. 1-1 నుంచి 1-10 వరకు ఒక వార్డులో ఉంటుంది. 1-10 నుంచి 1-20 వరకు ఇంకో వార్డులో ఉంటుంది. ఏ విధంగా చేశారు అంటే, దొంగలు ఎత్తుకొచ్చి పెట్టారా? ఎవరు పెట్టారు? అది మీరు ఇంకా ఓటర్ లిస్ట్ చూడలేదు, ఓన్లీ స్ట్రెంత్ మాత్రమే డిసైడ్ చేసినాము. చూపిస్తారండి అంటున్నా నేను చూడలేదని మీరు అడుగుతారు. నేను చూసినాను. మీరు ఓటర్ లిస్ట్ పబ్లిక్